మూవీ చూసి వస్తున్నాను బ్రో. డైరెక్టర్ కి అయితే నిజంగా చెప్తున్నా, దండం పెడుతున్నా డైరెక్టర్ కి అయితే నేను. ఎందుకంటే చెప్తున్నా కదా, తెలుగు సినిమానేనా అసలుకి, తెలుగు సినిమా ఇది అంటున్నా నేను. కాదు, బాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా, హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా అయితే. నిజంగా చెప్తున్నాను బ్రో. సాయి చెప్తాను, రవితేజ సినిమా పేరు కిక్కు. మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ కార్తిక్ బ్రో. గన్ను మెయింటైన్ చేయాలంటే లైసెన్స్ ఉంటేనే లీగల్. బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఈగలు, ఎగిరింది గాల్లో ఈగలు బ్రో. మీ అందరికి తెలుసు, మీ అందరికి ఇష్టము. అమ్మ సూపర్ గా ఉంది, హీరోయిన్ అనుపమ్మ అంత బాగుంది నిజంగా అయితే. నేనైతే సాయి 6th క్లాస్ దాకా వేసుకున్నాను చెడ్డి. మంచి కామెడీ చేశాడు శ్రీనివాస్ రెడ్డి, సూపర్ ఉంది కామెడీ అయితే. అజయ్ ఘోష్ గారు శ్రీనివాస్ రెడ్డి గారి మధ్యలో జరిగే సీన్స్ కాంబినేషన్ కానీ కామెడీ అయితే ఫుల్ అంటే ఫుల్ హెల్దీ కామెడీ ఉంది బ్రో. వల్గర్ ఏం లేదు. ప్రతి ఒక్కరు చూడండి, ఎవరికైతే వెపన్స్, గన్స్, యాక్షన్స్ అయితే ఇష్టం ఉంటుందో వాళ్ళైతే 100కి 1000% ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. రవితేజ గారు అయితే 1 మ్యాన్ షో. మంచి లుక్స్ సూపర్ గా ఉన్నాయి. షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి రవితేజ లుక్స్ అంత బాగుంది మూవీ అయితే. సో ఈగల్ మూవీ చూసానండి. చూసిన 10-15 నిమిషాలు బేభత్సమైన ఎలివేషన్లు, అసలు ఎలివేషన్లు వస్తూనే ఉన్నాయి. ఏమో బేభత్సమైన స్టోరీ ఉంటుందేమో, లేకపోతే ఇంకా అసలు మామూలుగా ఉండదేమో. ఈ గన్స్ అవన్నీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే, ఇక కేజీఎఫ్లో ఇవన్నీ ఏం పనిచేయవేమో అనిపించింది. ఎందుకంటే కేజీఎఫ్లో మనకి మహా అయితే ఆ ముసలోడు కానీ లేకపోతే ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. సో దానికి తగ్గ బూస్టింగ్ ఉంటుంది. సో దీనికైతే మాత్రం మొత్తం డల్ అయింది. ఒక చోటే స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఆ స్టోరీలో కూడా కొంచెం లైట్ గా ఏం ఉండదు ఇందుకే. సో గన్స్ పెట్టి కాల్చుకుంటూ ఉంటారు. ఎందుకు జరుగుతుందో, ఎందుకు పోలీసు వాళ్ళు వస్తున్నారో, ఎందుకు నక్సలైట్లు వస్తున్నారో, అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావడానికి చాలా టైం పట్టింది. లాస్ట్కి వచ్చేసరికి ఇంతకీ ఏం అర్థం కాలేదు. సో మ్యాటర్ ఏంటంటే, సినిమాలో బాగా గొప్ప విషయం ఏంటంటే కెమెరా వర్క్ కానీ, బీజిఎం కానీ, కొన్ని లొకేషన్స్ చూపించే విధానం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ స్టోరీలో దమ్ము లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏంటంటే, రవితేజ గారు ఎందుకు ఈ స్టోరీ ఒప్పుకున్నారో అసలు. అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారు కానీ చూపించడం అయితే మాత్రం ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో చూపించినట్టుగా కొన్ని ఎలివేషన్ షాట్లు బాగున్నాయి. సో నేను కాదని అనట్లేదు, కానీ అసలు నాకు తెలిసి హాలీవుడ్ వాళ్ళు కూడా చూపించలేని విధంగా చూపించారు. ఇల్లు మొత్తం అంటే ప్రతి గేట్ కి కూడా గన్స్ ఉంటాయి అనమాట. కొన్ని షాట్లు చూస్తాం మనకి. సో ఇంటి మొత్తం బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది, అన్ని బాగుంటాయి. సో గన్న కాల్చడంలో రవితేజ గారు బీభత్సమైన దిట్ట. సో అంతవరకు ఓకే. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక లవ్ స్టోరీ, అది కూడా ఒక 10 నిమిషాలు ఉంటుంది. మళ్ళీ అమ్మట చనిపోవడం, ఇవన్నీ చూస్తే అనిపించింది ఏంటంటే, సో అంత బీభత్సం ఏం కాదు. పార్ట్ 2 ఉందంటున్నారు. పార్ట్ 2 అయితే మాత్రం ఎలా ఉంటే అయితే మాత్రం పని అవ్వదండి. అసలు స్టోరీలో చాలా దమ్ము ఉండాలి. మనం మామూలుగా నార్మల్గా వెబ్ సిరీస్లో అవి చూస్తున్నాము, మంచి కథలు వస్తున్నాయి, మంచి సస్పెన్స్ థ్రిల్లర్లు వస్తున్నాయి. ఇప్పుడున్న ఈ స్టోరీకి సస్పెన్స్ థ్రిల్లర్ యాడ్ అయ్యి ఉంటే చాలా బాగుండేది. సో రవితేజ గారు లుక్స్ అయితే మాత్రం అండ్ బియర్డ్లో కానీ ఆయన హెయిర్ స్టైల్ కానీ ఇవన్నీ చూస్తే నెక్స్ట్ మూవీలో విలన్ గా చేస్తే బాగుండేమో అనిపించింది నాకు. ఎందుకంటే కామెడీ అనేది కానీ ఏం లేదు, అంత సీరియస్ క్యారెక్టర్ మొత్తం అంత రవితేజ గారిది. సో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం కామెడీ అయితే మాత్రం సినిమాకి ఒక 30-40% ఆయన న్యాయం చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే కామెడీ తోటి, ఆ కామెడీ కూడా లేకపోతే చూడడం చాలా ఇబ్బంది పడేటోళ్ళు. సో ఏదైనా సినిమా ఫోటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ తగ్గలేదు. స్టోరీ ఒక్కటే తగ్గింది. అది ఒక్కటి ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకున్నా. సో ఓవరాల్ గా అయితే మాత్రం పార్ట్ 2 అయితే మాత్రం ఇలా అయితే రావద్దు. ఓవరాల్ రేటింగ్ 3 ఇస్తానండి. 5కి 3 ఇస్తాను. ఇందులో నచ్చిన డైలాగ్స్ అంటే ఏమి లేదండి, అందుకు గుర్తులేదు నిజంగా చెప్పాలంటే. ఆ స్టోరీ అర్థం కావడానికి చాలా టైం పట్టింది నాకు. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందంటే రవితేజ గారు ఫోన్ చేస్తాను. రవితేజ గారు ఫోన్ చేసి పీజే న్యూస్ యాంకర్ అడుగుతుంది ఎప్పుడు అని అడుగుతాను.